దేవర మూవీ నుంచి మూడో పాట ఎప్పుడు వస్తుంది అని చెప్పి అయితే అందరం అయితే ఎదురైతే చూస్తున్నాము. ఫైనల్ గా అయితే దేవర మూవీ నుంచి మూడో సాంగ్ గురించి అయితే అఫీషియల్ గా అయితే అప్డేట్ అయితే వచ్చింది. మరి అఫీషియల్ గా ఏం అప్డేట్ వచ్చింది అనేది వీడియోలో అయితే మీకు అయితే చెప్పి మ్యాటర్ లోకి వెళ్తే అనిరుద్ అయితే ఒక ట్వీట్ అయితే వేయడం అయితే జరిగింది. అండ్ ఆ ట్వీట్ లో వచ్చేసి దేవర మూవీకి సంబంధించిన సాంగ్ పేరు అయితే చెప్పారు. నెక్స్ట్ రాబోయే సింగిల్ పేరు అయితే చెప్పడం అయితే జరిగింది. సింగిల్ పేరు వచ్చేసి అయితే తావుడి. ఇది ఒక తమిళ లాంగ్వేజ్ వర్డ్ అన్నమాట. రన్ అలాగే గెట్ అవుట్ క్విక్లీ అని చెప్పి ట్విట్టర్ లో అయితే ట్రెండ్ అవుతుంది. పరిగెత్తుల లాంటి పదం అనే మీనింగ్ వస్తుంది మన తెలుగులో. సో ఇది సాంగ్ పేరు అన్నమాట, దావుడి. మరి ఈ సాంగ్ పేరు మీకు ఎలా అనిపించింది? దానికి సంబంధించి అనిరుద్ అయితే ట్వీట్ అయితే వేయడం అయితే జరిగింది. తన ట్వీట్ లో ఏం చెప్పాడు ఒకసారి చూడండి. దావుడి జస్ట్ సింగిల్ పేరు అని చెప్పి మెన్షన్ చేశాడు. అండ్ అలాగే తారకన్న అలాగే జానీ కపూర్ అండ్ ఫైర్ అండ్ కొట్టేల స్టార్ అని చెప్పి అయితే ఫైర్ సింబల్ అయితే పెట్టడం అయితే జరిగింది. మీరు ఈ ట్వీట్లు గమనిస్తే తారకన్న అని చెప్పి మెన్షన్ అయితే చేశాడు. అండ్ అలాగే ఫైర్ అని చెప్పి అయితే మెన్షన్ అయితే చేశారు. వాళ్ళిద్దరి డాన్స్ అయితే ఫైర్ అనే రీజన్ అయితే ఉండబోతుందని చెప్పి మీనింగ్ లో అయితే తన ట్వీట్ అయితే ఉంది. అలాగే కోటల శివ గారిని ఎందుకు మెన్షన్ చేశారంటే తన థాట్ కి అనుకుంటా, లేకుంటే తన డైరెక్షన్ కి, తన విజువల్ కి అనుకుంటా, ఏమైనా కావచ్చు. తనైతే ఫైర్ మూన్ అయితే ఉన్నాడు. యూజువల్ గా అనిరుద్ వచ్చేసి అయితే తన మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రతి సాంగ్ కూడా ట్వీట్ అయితే వేయడు. ఒకవేళ ట్వీట్ వేసిందంటే ఆ సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ అన్నట్లే. మీరు ఊహించండి, పేర్ సాంగ్ కి ట్వీట్ వేసాడు, బ్లాక్ బస్టర్ హిట్. అండ్ తర్వాత చుట్టమల సాంగ్ కి వేసాడు, అది కూడా బ్లాక్ బస్టర్ హిట్. ఇప్పుడు థర్డ్ సింగిల్ కి ఇంకా 5 సింగిల్ పెట్టి మరి అయితే ట్వీట్ అయితే వేసాడు. ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో మీరు ఊహించండి అనేది మన సింబాలిక్ గా అనిరుద్ అయితే తన ట్వీట్ ద్వారా అయితే చెప్పడం అయితే జరిగింది. అండ్ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయినా కూడా మూడో సాంగ్ రావడానికి కొంచెం ఆలస్యమైందని చెప్పాలి. ఆలస్యం అవడం గల ప్రధాన కారణం వచ్చేసి అనిరుద్ వచ్చేసి అయితే యుఎస్ అయితే మొన్న రీసెంట్ గా మ్యూజిక్ కాన్సర్ట్ అని చెప్పి అయితే తిరగడం అయితే జరిగింది. సో దాని వల్ల అయితే సాంగ్ అయితే ఆలస్యంగా రావడం అయితే జరిగింది. మరి ఇప్పుడు చూసుకుంటే సాంగ్ అయితే ఆగస్టు 29th ఇండియాకి రావడం అండ్ సాంగ్ పనులు కూడా పూర్తి చేయడం, సాంగ్ గురించి అయితే మనకైతే ఇన్ఫర్మేషన్ రావడం అన్ని అయితే జరుగుతున్నాయి. ఇంకో 3-2 days లో అంటే వీక్ డేస్ లో వచ్చేసి సాంగ్ అయితే వచ్చేస్తుంది. మాక్సిమం 3-4 days లో వచ్చేసి అయితే ఫుల్ సాంగ్ కూడా వచ్చేయచ్చు. ఈ సాంగ్ వచ్చేసి అయితే ఫుల్ సాంగ్ అయితే వస్తుందని అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ విత్ లిరికల్ కాకుండా ఫుల్ సాంగ్ వచ్చేస్తుందని అంటున్నారు. మరి చూడాలి సాంగ్ ఎలా వస్తుంది అనేది అయితే. మరి అనిరుద్ గారు తను చేసిన ఆలస్యానికి లేకుండా తను మనకి మీద చూపిస్తున్న ప్రేమకి, తారకన్న మీద చూపిస్తున్న ప్రేమకి ఒక మంచి సాంగ్ అయితే ఇవ్వాలని కోరుకుందాం. ఒకవేళ ఈ సాంగ్ అని హిట్ అయితే ఇక మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అనేది అనుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ 2 songs హిట్ అయిపోయినాయి. పొరపాట్లు కూడా ఇది కూడా హిట్ అయితే ఇక అఫీషియల్ గా మనం అయితే పెట్టేసుకోవచ్చు దేవర బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పి. మరి మీరు ఎంతమంది ఎవరు చూస్తున్నారు సాంగ్ కోసం కింద కామెంట్ చేయండి. అలాంటి ఇలాంటి వీడియోస్ అని అప్డేట్ చేస్తే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.